Any questions? Yes. ఎస్, గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ. కూర్చోండి. నాన్ క్రిస్టియన్స్కి క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజన్ కాదు అని ఎలా చెప్పాలి అంటే ముందు మన ప్రాక్టీసెస్ మారాలి. మనం ఒక రిలీజియస్ ఐడెంటిఫికేషన్లో ఉంటూ మేము రిలీజన్ కాదు అని చెప్తే అవతల నమ్మడు. ఇప్పుడు మీరు కష్టపడి తిరిగి అరే ఆర్థర్ థామస్ కాటన్ క్రిస్టియన్ మిషనరీ రా అని చెప్పి చూడండి, ఎవరైనా నమ్ముతారా? ఎందుకంటే ప్రతి వీధి ముందు ఒక గుర్రం వేసుకొని ఆయన కూర్చుంటాడు, నిలబడుకొని గుర్రం తిరుగుతూ ఉంటాడు. సో ది ఐకాన్స్ స్పీక్ ఎ లాట్ అండ్ హీ ఈజ్ నాట్ అసోసియేటెడ్ టు ఎ రిలీజన్. ఆయన ఒక మతానికి అసోసియేట్ అయి చూడరు ఎవరు. ఎందుకు అని అంటే హీ లుక్డ్ అట్ ద వరల్డ్, హీ లుక్డ్ అట్ దిస్ ప్లేస్ యాజ్ హిస్ ఫాదర్స్ బిజినెస్. సో మన ప్రాక్టీసెస్ మారాలి. మనం ప్రధానికి బైబిల్ నెత్తి మీద పెట్టేసి వాళ్ళు టపా సుత్తి కొట్టామనుకోండి, మేము మతం కాదరా అంటే వాడు చూసాం లేవో ముప్పు అంటాడు. వీ నీడ్ టు చేంజ్ అవర్ వేస్, వీ నీడ్ టు మెండ్ అవర్ వేస్. టాక్ అబౌట్ జస్టిస్, టాక్ అబౌట్ కేర్, కన్సర్న్, లవ్, acceptance, forgiveness. And you don't have to use religious terms for that. They still see God in you. They still see that you are in the image and likeness of God. So walking in all these spheres and walks of life, in government and politics, business and economy, education, if you can see the screen, family and community, religion and spirituality, media and communication, science and technology, all spheres of society. You need to be there. ఈరోజు మనం ఎందుకు చెప్పలేం వాళ్ళకు అని అంటే వీ నెగ్లెక్టెడ్ ఆల్ ఆఫ్ దాట్. మనం అవన్నీ వదిలేసి కేవలము భజన, భక్తి, హల్లెలూయా, స్తోత్రం, ఆమెన్, మరణత, ప్రైజ్ ది లార్డ్, వందనాలు, ఇక్కడికి ఆగిపోయాం. దట్స్ వై దే థింక్ ఇట్స్ ఎ రిలీజన్. But if you talk in kingdom terms, if you penetrate into these many spheres of society, people like Gandhi stole the idea of kingdom of God from us and they liberated this country. It is the idea that we gave to Gandhi. So there are some disciplines that we can practice so that we are not religious but still spiritual. The discipline of community, the discipline of prayer, the discipline of simplicity, simple lifestyle, and the discipline of continuous learning, updating yourselves regularly. These are the 4 disciplines that can help you influence this society. I hope I answered your question.